రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలు, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేమివ్వడం ఆనవాయితీ అన్నావే, బట్ జస్ట్ థింక్, మేమిచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలో. అమ్మాయిల సైజుల మీద, కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. పోరా. సారీ రా. చేతి ఇంకెప్పుడు అలా చేయండి రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా. ఇంకెప్పుడు నేను వదలను బుజ్జి, ప్లీజ్ రా. సారీ. వచ్చినందుకు కూడా బాధగా లేదు భయ్యా. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటూ ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది 2 పూట్లు ఎక్కువ.
పొడిస్తే నీ బతికినవాడు లేడు. అలాంటిది నిన్ను 3 పొడిచా. బతకడానికి ఛాన్స్ లేదు. చచ్చిపోతావు. చచ్చిపో.